నాగర్ కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు 10,562 మంది విద్యార్థులకు గాను 10,537 మంది విద్యార్థులు హాజరు కాగా 25 మంది విద్యార్థులు నేటి ఆంగ్ల పరీక్షకు గైహాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షల నిర్వహణను డిఓ రమేష్ కుమార్ సోమవారం సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేసే ప్రక్రియను డిఓ పరిశీలించారు. ఎలాంటి సమస్యలు తప్పకుండా పరీక్షలను అత్యంత సజావుగా కొనసాగించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాలలో 10 పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతని పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించాలని సూచించారు. కేంద్రంలోకి ఏ ఒక్కరు కూడా సెల్ ఫోన్ తీసుకురాకుండా వీలు లేదని డిఓ స్పష్టం చేశారు. విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు తదితర సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కంపల్సరీగా అబ్బాయిలకు సపరేట్, అమ్మాయిలకు సపరేట్. అమ్మాయిలకు ఖచ్చితంగా ఒక క్లోజ్డ్ రూమ్ కానీ ఏదైనా ఒక మంచి అరేంజ్మెంట్ చేసుకొని కానీ ఫ్రిస్కింగ్ చేయాలండి. వాళ్ళని ఎక్కడ కూడా ఓపెన్ ఫ్రిస్కింగ్ అనేది చేయకూడదు. ఇట్లాంటి టైంలో మనం ఎట్లాంటి అలసత్వం ప్రదర్శించొద్దు అని చెప్పేసి మనం క్లియర్గా రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. చాలా దగ్గర ఏం చేస్తున్నారంటే పిల్లల్ని 9 o'clock దాకా వెయిట్ చేయించి 9 o'clock ఒకటేసారి లోపలికి పంపిస్తున్నారు. 9 o'clock ఒకటేసారి లోపలికి పంపిస్తే ఫ్రిస్కింగ్ అనేది జరగడానికి సరిపోదు. కాబట్టి ఒక 10-15 నిమిషాలు ముందే తీసుకోండి. పేపర్ కలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కరిని స్లోగా బయటికి పంపించాలి. ఏ స్టూడెంట్ కూడా 12:30కి బయటకు వచ్చి ఉండాలంటే ద కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ విల్ బి పర్సనల్లీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ల్యాప్సెస్. రెండు కూడా ఒకటేసారి ఇవ్వాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదేవిధంగా ఏదైతే పేపర్ కోడ్స్ ఉన్నాయో అది ఒకసారి మళ్ళీ ఏసీజీ గారు మీకు చెప్తారు. ఒక్కసారి ఏసీజీ గారు క్యారీ అనండి.